ఈ ఎన్నికల్లో ఒక నూతన రాజకీయ అధ్యాయం ప్రారంభం కానున్నది. భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఆవిర్భవించనున్నది. అంతేకాకుండా బీఆర్ఎస్ యొక్క ప్రభావము పూర్తిగా కనుమరుగవుతుంది. ఆ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఇర్రెలవెంట్ గా ఈరోజు అవతరించనున్నారు. వారు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద రెండు పార్టీలు కలిసి కుట్ర చేసినప్పటికీ, ఒకరు తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, ఈరోజు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారికి అండ చూపించారని సందర్భంగా మనవిస్తున్నాను. గతంలో వారు బీఆర్ఎస్ కొట్టేశారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు, ఈసారి భారతీయ జనతా పార్టీకి వేయబోతున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఇష్టారాజ్యంగా రెండు పార్టీలు తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నమే చేశారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా వివరించింది. 100 రోజుల్లో సోనియా గాంధీ స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి ఉత్తరాలు పంపించింది, ప్రతి ఇంటికి కరపత్రం వెళ్ళింది సోనియా గాంధీ స్వయం దస్తూరితో. మేము ఇవన్నీ కూడా 100 రోజులు అమలు చేస్తామని. కానీ ఒక్క బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణలో ఈరోజు అమలు చేయలేదు. ఆ బస్సు సౌకర్యం కూడా ఇమ్మీడియట్ గా ఆర్టీసీకి పేమెంట్ చేయడం లేదు. ఇప్పటికే నష్టాలలో కూరుకుపోయినటువంటి ఆర్టీసీ, దానికి రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఏ నెల కానెల ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల కారణంగా ఏదైతే ఖర్చు అవుతా ఉందో, ఏదైతే ఆర్టీసీ మీద భారం పడతా ఉందో, దాన్ని వెంటనే నెల నెలా చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. కానీ అది కూడా చెల్లించకుండా ఈరోజు మేము ఆ పథకం అమలు చేశామని ఈరోజు దాటవేసేటువంటి ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. అది నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకు నెలకు 2,500 రూపాయలు కావచ్చు, నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 రూపాయలు కావచ్చు, పెన్షన్స్ పెంచే కార్యక్రమం కావచ్చు 4,000కు, లేకపోతే ఎకరానికి 15,000 రూపాయలు కావచ్చు, కౌలు రైతులకు ఎకరకు 15,000, రైతు కూలీలకు నెలకు 12,000. ఏది కూడా రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పి వీళ్ళ యొక్క 6 గ్యారెంటీల్లో హామీ ఇవ్వడం జరిగింది. తులం బంగారము, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామని చెప్పారు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది కానీ తులం బంగారం ఇవ్వడం లేదు. ఇవన్నీ ఆ గ్యారంటీలలో ఉన్నాయి. ఆ రకంగా అనేక రకాల 420 హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. కాబట్టి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో, బురదలే విషయంలో ఇకనైనా మానుకొని ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు మేలు జరుగుతుంది. ఎన్నికలకు ముందు పూనకం పట్టినట్టు రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించడం, మోడీ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఒక ప్రధానమంత్రి తాను ఒక ముఖ్యమంత్రి అనేటువంటి విషయం మర్చిపోయి మరి ఆయన ఆ రకంగా ఆరోపణలు చేశాడు. దానికి ఖచ్చితంగా ప్రజలు జూన్ 4న తెలుస్తుంది దాని ఫలితం ఏ రకంగా ఉండబోతుందో.